ఏమైంది ఆయన మాటలున్నావు? మా ఆయన అనేకం తాగుతాడు అమ్మ, బాగా తాగుతాడు. ఎంత చెప్పినా గానీ వింటలేడు. ఏం చేయాలి? ఎప్పుడు చెప్పలేదా ఆయమ్మ? దా లోపలికి రా మాట్లాడదాం. అయితే మా ఆయన బాగా తాగుతాడు. 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లు అయినా కానీ మానతలేడు. 3 రోజులు తాగకుంటే ఇంటికాడ ఉంటే పిచ్చి పిచ్చి చేస్తాడు, పిడిసి వస్తుంది. కానీ ఎంత చెప్పినా కానీ మానతలేడు. మరి నువ్వు చెప్పే లక్షణాలన్నీ వ్యసనం లాగే ఉన్నాయి. ఒకసారి తీసుకొని రా చూద్దాం. మేడం, మరి ఇది ఒక జబ్బా మేడం? అవునమ్మా, ఇది ఒక మానసిక సమస్య. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. జబ్బా అంటురుగా మేడం, మరి ఇది నయం అయిపోతుందా ఈ కోర్సు వాడితే? నయం అవుతుందమ్మా. ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్స్ ఆయనకి ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, ఇంకా మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇది ఖచ్చితంగా నయం చేయొచ్చు. మా బాబుకి ఏమన్నా వచ్చే అవకాశం ఇట్లుందా మేడం? మరి వాళ్ళ తండ్రిని చూసి అందరు అట్లా అవుతారని ఏం లేదు తల్లి, కానీ జెనెటిక్గా రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు తండ్రికి ఉన్నప్పుడు తండ్రి జీన్స్ ప్లస్ ఆయనను చూసి కూడా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ముందుగా ఇందువల్ల వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పించడం, వాటి గురించి చెప్పడం, అండ్ ఆయన బిహేవియర్ని చూసుకుంటూ ఉండడం, ఇలాంటివి చేస్తే మనం ముందుగానే అరికట్టొచ్చు. ఇలా చాలా ఫ్యామిలీస్ దీనికి ట్రీట్మెంట్ ఉంది అని తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ యూ ఆల్వేస్ కెన్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ సైకియాట్రిస్ట్ ఫర్ హెల్ప్.